తెలుసు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా, మనకేం తెలుస్తుంది, వాళ్ళు చెప్తే కదా తెలుసుకోవాలి అని అసలు వాళ్ళు ఏం చెప్తారు అన్న ఎక్సైట్మెంట్ లో ఆ తెలుసు కదా అని అడుగుతున్నారు కాబట్టి తెలుసుకుందాం కదా అని థియేటర్లో వచ్చేయడం జరిగిందనమాట. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు నేను ఏదో తెలుసుకుంటున్నాను అన్న ఫీలింగ్ లో ఫస్ట్ హాఫ్, అసలు ఏం తెలుసుకుంటున్నాను అన్న ఫీలింగ్ లో సెకండ్ హాఫ్ చూసి చివరికి సినిమా అయిపోయేటప్పటికే అసలు వీళ్ళు ఏం తెలియజేయాలనుకున్నారు, అసలు వీళ్ళు తెలుసు కదా అని అడగగానే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి అసలు ఏం తెలుసుకున్నాం అన్న ఫీలింగ్ లో ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ పాలిష్డ్ గా సూపర్ కలర్ఫుల్ గా ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. న్యూ వేజ్ కైండ్ ఆఫ్ స్టోరీ కదా అని చెప్పి ఈ సినిమాలో ఉన్న సీన్స్ ని మరీ మనం ఇబ్బంది పడిపోయి కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు ఏమీ పిక్చరైజ్ చేయలేదు. నీరజా కోనా గారు యాక్చువల్ గా ఈ స్టోరీని ప్రజెంట్ చేయడంలో కొంచెం కేర్ఫుల్ గానే చాలా జాగ్రత్తగానే ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాష్ ఏమిటి అనేది అసలు వాళ్ళు చెప్పారా లేదా అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు బాబు. సినిమా స్టార్ట్ అవడం ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో, చాలా పవర్ఫుల్ సీన్ తో స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఈ సినిమాలో మన రాశి ఖన్నా గారికిను మన సిద్ధు గారికి చాలా సింపుల్ గా ఆ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలా దూకేస్తారు స్టోరీలోకి. ఇంకా దాని తర్వాత మెయిన్ క్రక్స్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ అసలు అది ఏమిటి అనేది నేను చెప్పను, కాకపోతే ద మెయిన్ క్రక్స్ పాయింట్ స్టార్ట్ అవుద్ది. ఆ క్రక్స్ పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత ఓర్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా పడగలుగుతున్నారా దీన్ని అన్నట్టు మనల్ని ఏందో తెలుసుకుంటున్నాం మనం, ఇప్పుడు ఏదో తెలియజేస్తారు వీళ్ళు, తెలుసుకుందాం అని చెప్పి కొంచెం ఏగరగానే ఫస్ట్ హాఫ్ లో మనం చూస్తూ ఉంటాం. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే మన హీరో క్యారెక్టరైజేషన్ ని డ్రైవ్ చేస్తూ అసలు ఏదో చేస్తున్నాడు మన హీరో, అసలు ఏం చేస్తున్నాడు మన హీరో, అసలు మన హీరో సైడ్ ఏం జరుగుతుంది, అసలు ఏం తెలుసుకోవాలి మనం, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిమ్ అనేది మనం వెయిట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ లో చూస్తూ ఉంటాం. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా తెలుసు కదా అని కొంచెం స్ట్రాంగ్ గానే వదులుతారనమాట. ఓర్ని ఫస్ట్ హాఫ్ లో కొంచెం మెటీరియల్ ఉందిరోయ్, మ్యాటర్ ఉందిరోయ్ అన్నట్టు, దో ఆ మ్యాటర్ కొంచెం న్యూ ఏజ్ మ్యాటర్ అయినా సరే సెకండ్ హాఫ్ లో ఏమైనా మీటర్ ఉందేమో అని చెప్పి మనం సెకండ్ హాఫ్ లోకి వస్తాం. కానీ నాకు మాత్రం సెకండ్ హాఫ్ లో తెలుసు కదా అని వాళ్ళు అడిగినందుకు సెకండ్ హాఫ్ లో ఏం తెలుసుకున్నాం అనేది మాత్రం నాకు అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ నుంచి వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ మెయిన్ గా ఈ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అన్న కైండ్ ఆఫ్ ఆ హెవీ క్లాష్ ఏదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ డైలాగ్ రూపంలో మనకు చెప్తూ ఉంటారో అంత స్ట్రాంగ్ క్లాష్ మెయిన్ గా మన ఈస్ట్రోజన్ సైడ్ సెకండ్ హాఫ్ లో మిస్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ లో స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం క్లమ్జీగా అయ్యిందా, సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ పాయింట్, మన హీరో క్యారెక్టరైజేషన్, సెకండ్ హాఫ్ లో జరిగే ఆ సీన్స్ అన్ని కనుక ఒకవేళ వాళ్ళు తెలుసు కదా అని వాళ్ళు తెలియజేసింది కనుక మీరు తెలుసుకుంటే మీకు స్టోరీ అండ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ సెకండ్ హాఫ్ లో ఆ సినిమా వెళ్ళే డైరెక్షన్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ అది ఇదని చెప్పేదో ట్రై చేశారు, నాకైతే ఆ కామెడీ అది వర్కౌట్ అయినట్టు ఏమీ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం హెవీ క్లాష్ ఉంటదేమో అనుకున్నాను, ఆ క్లాష్ కూడా నాకేమీ కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో మన హీరో క్యారెక్టరైజేషన్ లో కొంచెం చాలా ఒక కైండ్ ఆఫ్ విట్, ఒక కైండ్ ఆఫ్ సాడిజం అది ఏమైనా పెడతారేమో అనుకున్నాను. కాకపోతే సెకండ్ హాఫ్ లో మన హీరోని కొంచెం సింపతి యాంగిల్, కొంచెం సాడిస్టిక్ యాంగిల్, కొంచెం పవర్ఫుల్ యాంగిల్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక హ్యాపీ మ్యాన్ యాంగిల్ లాగా ఒక గుడ్ బాయ్ యాంగిల్ లో ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఎండ్ చేసి సినిమాని అలా ఎండ్ చేశారనమాట. ఇంకా మన సిద్ధు డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దిస్ క్యారెక్టర్. మన డీజే టిల్లు షేడ్స్ ఎక్కడ కనబడకుండా చాలా డిఫరెంట్ గానే కొంచెం స్టైలిష్ గానే యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. చూడడానికి కూడా కొంచెం నీట్ అండ్ క్లాస్ గా ఉన్నాడు, ఇది క్లాస్ మూవీ కాబట్టి అనేటట్టు హీ డిడ్ హిస్ జాబ్. అండ్ మన శ్రీనిధి అండ్ రాశి ఖన్నా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ శ్రీనిధి కొంచెం 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్, ఆ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసింది. అండ్ మన రాశి ఖన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. కాకపోతే శ్రీనిధి అండ్ రాశి ఖన్నాకి సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఇంకొంచెం పవర్ఫుల్ క్లాష్ ఉండే రోల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది కదా అనిపించింది. సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఎందుకో కొంచెం నార్మల్ గా అలా మన హీరోకే ఎక్కువ క్యారెక్టరైజేషన్ నడుస్తుంటే మన వాళ్ళు అలా కోఆపరేటివ్ గా ఆపరేషన్ చేసుకుంటూ ఓకే తెలుసు కదా అని చెప్పి మేము అడగట్లేదు, మా సైడ్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కాబట్టి మేము అలాగే ఉంటాం అన్నట్టు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిందంతా మన హీరో సైడ్ నుంచి తెలుసుకుంటాం కాబట్టి సెకండ్ హాఫ్ లో వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అలా ఉంటాయి అనమాట. కొంచెం ఫోర్స్ చేస్తున్నట్టు కామెడీ పెట్టినా అక్కడక్కడ కొంచెం నవ్వు వచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వైవా హర్ష మన హీరోని గిల్లుతూ, హీరో చేత గిల్లించుకుంటూ, హీరో చేత తిట్టించుకుంటూ బాడీ షేమింగ్ కామెడీ. ఇప్పుడు కూడా ఆయన్ని బాడీ షేమింగ్ కామెడీ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు, అది నాకు నవ్వు రాదు, అది ఎందుకు పెడతారో తెలియదు. బట్ అలాంటి బాడీ షేమింగ్ కామెడీకి జనాలు నవ్వుతూ ఉన్నారు. సో అలాంటి కామెడీలు, అలాంటి డైలాగులు ఆయన వేయించుకుంటూ హీ డిడ్ అ గుడ్ జాబ్ యాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్
టు అ హీరో క్యారెక్టర్ లైక్ అవర్ సిద్ధు ఇన్ ఎ మూవీ లాగా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా యాక్ట్ చేశాడు. తమన్ డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ హిస్ మ్యూజిక్. మెయిన్ గా 2-3 పాటలు ఎరక్కొట్టాడు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టాడు. సో నీరజా కోనా గారు యాజ్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్, she did a good job in presenting the story, in presenting the characterizations, and in also presenting the screenplay in a very new age style. కాకపోతే సెకండ్ హాఫ్ లో నాకు మరి ఏం చెప్పాలి అనుకున్నారు, ఏం తెలుసుకోవాలి అని నేను వెళ్ళాను ఈ సినిమాకి, చివరికి ఏమీ తెలుసుకోలేకపోయాను అన్న ఫీలింగ్ ఉంది. కాబట్టి నాకు ఆ లోటుపోట్లు, ఆ లూప్ హోల్స్ అలా కనిపించినాయి అనమాట. మీరు పరిగెట్టుకుంటూ థియేటర్కి వెళ్ళి తెలుసుకుందాం కదా, తెలుసుకోవాలి, ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోకపోతే మనం రేపు పొద్దున ఎగ్జామ్ పాస్ అవ్వం, ఇది తెలుసుకోవాల్సిందే, పక్కనోడికి తెలియజేయాల్సిందే, ఒకవేళ తెలుసుకోకూడదు అనుకున్న వాడిని కూడా లాక్కెళ్ళి వాళ్ళు తెలుసు కదా అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలియాలి, మనకి తెలియాలి అన్నట్టు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. కాకపోతే మీరు ఏం తెలుసుకున్నారు ఈ థియేటర్లో అనే దాన్ని బట్టి మీకు ఈ సినిమా మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది ఆధారపడి ఉంటదన్నమాట. మీలో కొంతమందికి ఈ సినిమా చాలా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి బాబు. ఇది ఒక న్యూ ఏజ్ ప్రెజెంటేషన్, న్యూ ఏజ్ స్టోరీ, కొంచెం న్యూ ఏజ్ టర్మినాలజీస్, న్యూ ఏజ్ క్యారెక్టరైజేషన్స్, కొంచెం అక్కడక్కడ అప్పో ఇదేంట్రా ఈ స్టోరీ నుండి ఎలా పట్టుకెళ్తున్నారు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో తెలుసుకోవాలి చాలా ఈగర్గా అనేది మీకు కనుక ఉంటే ఈ సినిమాకి మీరు వెళ్ళి తెలుసుకొని మీరేం తెలుసుకున్నారు అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదనమాట సంగతి. మొత్తానికి నేను తెలుసుకోవాల్సింది నేను తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళు తెలియజేసింది ఏమిటి అనే కన్ఫ్యూషన్లో, నేను తెలుసుకున్నది ఏమిటి అనే కన్ఫ్యూషన్లో కూడా నేను థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అనమాట. అన్నట్టు తెలుసు కదా, సినిమా పిచ్చాకి ఓ సబ్స్క్రిప్షన్ ఇచ్చేసుకోండి వీడియో క్లోజ్ చేసే లోపల. అదనమాట.